నమస్తే. వెల్కమ్ టు సెన్సిటివి. నా పేరు నరేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా అక్కడ ప్రజలకు గూస్ బంప్స్ స్పీచ్‌ని ఇవ్వడం జరిగింది. దాదాపు పాత గణాంకాల ప్రకారమే మహారాష్ట్రలో తెలుగు వాళ్ళున్నటువంటి జనాభా, తెలుగు ఓటర్లు దాదాపు 14,00,000 పైనే. ఇది పాత సర్వే. ఇప్పటికి దాదాపు 20,00,000 వరకు గూడా తెలుగు ఓటర్లు ఉన్నారనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయన ఉర్రు తొలగించే స్పీచ్ ఇచ్చారు. సో, ఈ స్పీచ్ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ ఘన విజయం సాధించింది మహాయుతి కూటమి. అదేనండి బీజేపీ కూటమి. ఇక ఈ విషయంపై రిజల్ట్ తర్వాత ప్రధాని మోదీ దిల్ చాలా ఖుషీగా ఉందంట. పవన్ కళ్యాణ్‌ని ఇన్ని రోజులు మనము ఆయన సేవలు వినియోగించుకునేదుండే. తప్పు చేశామని మోదీ ఆలోచిస్తున్నారట. గతంలో పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోవడం, పార్టీ ఘోర పరాజయం. సాక్షాత్తు పవన్ కళ్యాణే ఓడిపోవడంతో ఎవరు గూడా పవన్ కళ్యాణ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదేమో, సినిమాలకు పనికొచ్చాడు గానీ రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని ఒడిదుడుకులొచ్చినా తాను 'వకీల్ సాబ్' లాంటి సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఉండడం, జనసేన సభలు పెట్టడం, జనాలు రావడం, అక్కడ వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఎప్పుడు గూడా తిరగబడడం, వాళ్ళకు కౌంటర్‌లు ఇవ్వడం చేశాడు. ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేవరకి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం, ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి ఎన్నికలు వెళ్తాయని చెప్పి ఆయన జైలు సాక్షిగా బయటకొచ్చి చెప్పడం, ఆ తర్వాత మోదీని, బీజేపీని కలుపుకుపోవడం, పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి 21 సీట్లు ఇచ్చినా తీసుకొని పోటీ చేసి, ఆ 21 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకోవడం, 3 ఎంపీలు గెలిపించుకోవడం, ఒక దేశవ్యాప్తంగా ఒక రికార్డ్‌ని సృష్టించారు. ఇక మోదీ మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణోత్సవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మోదీ మాట్లాడుతూ ఇది పవన్ కాదు, తుఫాన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా మీడియా మొత్తం కవరేజ్ పవన్ కళ్యాణ్ పేరు హల్చల్ అయిపోయింది. సో, ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత తిరుపతి లడ్డు వ్యవహారం వచ్చింది. ఇక ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా విపరీతంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతా అని తల్వార్ తీశారు. సనాతన ధర్మం కాపాడడానికి సనాతన ధర్మ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం. ఆ ఆ తర్వాతనే మహారాష్ట్ర ఎన్నికలు రావడం. మహారాష్ట్ర ఎన్నికల్లో హిందూయిజాన్ని అటు శివసేన, ఇటు జనసేన అని మొత్తం కూడా ఉర్రూతలూగించే స్పీచ్ ఆయన ఇవ్వడంతో ప్రజలు కూడా చాలా ఆకర్షితులైనారు. మొత్తం బీజేపీ మహాయుతి కూటమికి ఓట్లు గుద్దారు. ఇక ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక బాధ్యతలు ఇవ్వాలని చూస్తుందంట బీజేపీ ప్రధాని మోదీ. పవన్ కళ్యాణ్‌ని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించుకోవాలన్నది ప్రధాని మోదీ ఆలోచనట. ఇంకో ఆలోచన గూడా వచ్చింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో కలుపుకుంటే ఎలా ఉంటుంది అని గూడా ఆలోచించారంట. ఆ విధంగా కొంతమంది బీజేపీ ముఖ్యులు ఈ మాటని మోదీ చెవులేస్తే, మోదీ మాత్రం పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకోడు కదా! అనే విధంగా ఆయన మాట్లాడారంట. మొత్తానికి బీజేపీ పవన్ కళ్యాణ్‌ని ఒక స్టార్ క్యాంపెయినర్‌గా వినియోగించుకోవాలని కోరుకుంటుందంట. అలాగే రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ పవన్ సేవలను వినియోగించుకోవాలి. ఆయనకు అదనపు ప్రత్యేక బాధ్యతలివ్వాలి. వీలైతే భారతీయ జనతా పార్టీ కూటమి ఏదైతే ఉందో బీజేపీ ఈ ఎన్‌డీఏ కూటమికి స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ కళ్యాణ్‌ని నియమించాలి. ఎందుకంటే ఆయన తెలుగు కాదు, హిందీ మాట్లాడతాడు, తమిళం మాట్లాడతాడు. అన్ని గూడా భాషలు ఆయనకు మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన హిందీలో గూడా ఉర్రూతలెక్కించే స్పీచ్ ఇస్తాడు కనుక ఖచ్చితంగా రాబోయే ఢిల్లీ అలాగే బీహార్ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవాలని చూస్తుందంట మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మోదీ ఏ కీలక బాధ్యత పవన్ కళ్యాణ్‌కి ఇస్తారో అనేది పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. చాలా మంది ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, అభిమానులు. అయితే ఇక్కడ ఢిల్లీలో గూడా పాత గణాంకాల ప్రకారం దాదాపు 10,00,000 తెలుగు ఓటర్లు ఉన్నారు ఢిల్లీలో. వాళ్ళందరిని గూడా ప్రభావితం చేసే అవకాశం పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితంగా ఉందంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ ఎఫెక్ట్ పక్క రాష్ట్రమైన తెలంగాణపై పడింది. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల పైన ప్రభావం చూపిస్తాయి. కనుక పవన్ కళ్యాణ్‌ని వినియోగించుకోవాలి. ఢిల్లీలో గూడా 10,00,000కు పైగా ఓటర్లున్నారు. సో, పవన్ వాళ్ళందరినీ గూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత ఢిల్లీపై ఆధిపత్యం చలాయించింది ఆప్ మాత్రమే. బీజేపీకి ఆ ఛాన్స్ రాలేదు.
కనుక ఈసారి పవన్ ని రంగంలోకి దింపితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బాగా ఢిల్లీ పైన వేస్తుంది అనేది ప్రధాని మోదీ ఆలోచన. చూడాలి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి కీలక బాధ్యత ఇస్తారో. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం రావడం చాలా గొప్ప విషయమే. ఇది తెలుగువారుగా అందరూ గర్వపడాల్సిన విషయమే. ఒక ప్రధాని ఒక తెలుగు నాయకుడి పైన, తెలుగు నటుడు, తెలుగు రాజకీయ నాయకుడి పైన ఆధారపడుతున్నాడంటే అది తెలుగు వారందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి తరుణం ఇది. రైట్, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా సెసి టీవీలో ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ వార్తలు వస్తుంటాయి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.